సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రివెంజ్ తీర్చుకుందా? సంప్రదాయానికి భిన్నంగా స్లో వికెట్ తయారు చేసిన సన్ రైజర్స్ను దెబ్బకొట్టిందా అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన స్లో వికెట్ను చూసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు, కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ స్లో వికెట్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కమిన్స్ పిచ్ హైదరాబాద్ వికెట్కు భిన్నంగా ఉందని చెప్పాడు. వికెట్ ఇంత స్లోగా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు. ఇది ఏమాత్రం హైదరాబాద్ వికెట్ కాదు, బ్యాటింగ్ చాలా కష్టంగా మారింది. దాంతో మ్యాచ్పై పట్టు సాధించలేకపోయాం. మేము ఆశించినంత స్పిన్ కూడా లభించలేదు. మేము కొన్ని పరుగులు తక్కువ చేసాం. గుజరాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. డ్యూ కూడా ప్రభావం చూపింది అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు థార్ రోడ్డు లాంటి బ్యాటింగ్ ట్రాక్లను సిద్ధం చేసే హెచ్సీఏ ఒక్కసారిగా స్లో వికెట్ సిద్ధం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే హెచ్సీఏ స్లో వికెట్ తయారు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్పై రేంజ్ తీర్చుకుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సీఏ, సన్ రైజర్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్రీ పాస్ల విషయంలో హెచ్సీఏ తమను బెదిరిస్తుందని, ఇబ్బంది పెడుతుందని సన్ రైజర్స్ యాజమాన్యం ఆరోపిస్తూ హెచ్సీఏ మెయిల్ చేయడం, అది బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. కానీ ఈ గొడవ తర్వాత ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లోనే స్లో వికెట్ తయారు చేయడం, సన్ రైజర్స్ ఓడిపోవడంతో ఈ వాగ్వాదం మళ్లీ తెరపైకి వచ్చింది.